ఈ వెండర్స్ ఎంత హుషారు ఉంటారంటే తెలుగులో ఎప్పుడు స్కామ్ చేయరు. కొత్తగా బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఏదో చేసేద్దామని పోయి గుంతలో పడతారు చూడు. దీనిలో ఇంకో కొత్త రకమైన స్కామ్ ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ ఇల్యూజన్. నేను కొంతమంది వెండర్స్ కి నెల రోజులు కూడా పేమెంట్ ఆపినా వాళ్ళు నాకు అడగారు. నువ్వు ఎప్పుడు కూడా ఎమోషనల్లీ ఎవరితో అటాచ్ కాకు. ఒక ఫుడ్ బిజినెస్ లో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అందరు కస్టమర్స్ అని అనుకుంటారు, కానీ అసలు వెండర్స్ తోనే తలకైన పిరాణైనా. దాని గురించి రోజు మాట్లాడుకుందాం. హై బాస్, దిస్ ఇస్ అఖిల్. ఈ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి చెప్తున్నా, మంచి గుర్తుపెట్టుకోండి. ఈ వెండర్స్ ఎంత హుషారు ఉంటారంటే స్టార్టింగ్ లోనో ఫస్ట్ 3 to 4 months లోనో పైసలు దొబ్బేయారు. స్లోగా ఇట్లా స్లో పాయిజనింగ్ చేసినాడు అట్లా దొబ్బేస్తారు. అసలు ఎప్పుడు దొబ్బేస్తారో మీకే తెలియకుండా మీ దగ్గరికి పైసలు వెళ్ళిపోతూనే ఉంటాయి. వాళ్ళతో ఎంత స్మార్ట్ గా గేమ్ ఆడతారంటే వాళ్ళు నేను ఫస్ట్ టెస్ట్ చేస్తారు. అంటే నువ్వు ఎంత హుషారు ఉన్నావు, అసలు నీకు బిజినెస్ లో ఏమైనా నాలెడ్జ్ ఉందా, రెస్టారెంట్ నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా, లేదా అసలు నువ్వు ప్రైస్ మ్యాచ్ చేసుకునే వాళ్ళ దగ్గర పోతున్నావు, వాడు ఎంత చెప్తే అంత ఇచ్చేస్తున్నావు, అసలు బార్గెన్ చేయకుండా వాడు ఏ ప్రైస్ చెప్తే ఆ ప్రైస్ కి గుడ్డిగా నమ్మేస్తున్నావు అనుకో, నువ్వు వానికి ఈజీగా లాక్ అయిపోయినాడు. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. దొరికిండు రా బక్రా అని అనుకుంటున్నాడు. ఈ సప్లయర్స్ తెలుగులో ఎప్పుడు స్కామ్ చేయరు. కొత్తగా బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి ఏదో చేసేద్దామని పోయి గుంతలో పడతారు చూడు, అట్లాంటిలోనే పట్టుకుంటారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. అంటే చాలా వెరైటీస్ ఉంటాయి, మోస్ట్లీ ఇదే జరుగుతుంది, శాంపిల్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దుకాణం ఓపెన్ చేసే ముందు మనకు కావాల్సిన మెటీరియల్ ఒక్కొక్క వెండర్ దగ్గర పోయి చెక్ చేసుకుంటాం కదా. అప్పుడు వాడు ఏం చేస్తాడు, నీకు ఇచ్చే శాంపిల్ ఏది ఉందో అది బెహతరీన్ క్వాలిటీ ఇస్తాడు. ఎంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక, మనం అది చూస్తాం, ఓకే చెప్తాం. ఇప్పుడు సెకండ్ వాడు ఏమంటాడు, సార్ మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీకు బెస్ట్ ప్రైస్ కి ఇస్తా అంటాడు. దేనికేంటి, ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. మనకు కూడా కావాల్సింది అదే కదా, తక్కువ పైసలకు కావాలి. ఫుల్ హ్యూజ్ క్వాంటిటీ ఆర్డర్ చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు డబ్బులు కట్టేసి వాడి దగ్గర లాక్ అయిపోయిన తర్వాత వాడు పంపించే మెటీరియల్ ఏదైతే ఉంటుందో 99% వాడికి ఇచ్చిన శాంపుల్ లాగా అయితే అస్సలు ఉండదు, పక్కా కల్తీ ఉంటుంది. మీ భగవాన్ గారు ఒక 420 దానికి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. కానీ అప్పుడు ఏం చేయగలుగుతావు, రిటర్న్ పంపిస్తావా, చాలా కష్టం. ఎందుకంటే దుకాణం బంద్ చేసుకోలేవు కదా, పైసలు అయితే ఆల్రెడీ కట్టేసినావు. ఇప్పుడు దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే నువ్వు శాంపుల్ నాకు ఇట్లా చూపించినావు, ప్రోడక్ట్ ఏమో ఇట్లా పంపించినావు అని నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తావు, ఒకవేళ వాడు మంచోడైతే నేను రిప్లేస్ చేస్తా సార్ అంటాడేమో, కానీ మొత్తం అయితే రిప్లేస్ చేయడు. లేదా సార్ నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూసుకుంటా సార్ అంటాడు. ఆ నెక్స్ట్ టైం ఎప్పుడు, పక్కా 3-4 నెలల తర్వాతనే మళ్ళీ నువ్వు కొనాల్సి వస్తుంది, బల్క్ లో ఉన్న తర్వాత. ఇక కొంతమంది మేధావులు ఎట్లుంటారు, ఆ 6 నెలలు 12 నెలల తర్వాత అరే వీడు ఇట్లా పంపిస్తుండ్రా అని గుర్తించి అప్పుడు పోయేవాడిని అడుగుతాడు. అప్పుడు ఆ బేసిక్ ఏమంటాడు, సార్ సంవత్సరం నుంచి నేనే సప్లై చేస్తున్నాను, సంవత్సరం నుంచి మీకు ప్రాబ్లం రాలేదు, ఇప్పుడే వచ్చిందంటే ఏదో తప్పై ఉంటుంది సార్, నేను చూసుకొని మీకు మంచిగా పంపిస్తా అంటాడు. అంతే కదా. ఇంకొక రకమైన స్కామ్ ఎట్లుంటుంది అంటే దీన్ని స్లో ప్రైస్ ఇంక్రీజింగ్ స్కామ్ అంటారు. ఒక్కసారి మనం వాని మీద డిపెండ్ అయినాక మనకు అర్థమైపోతుంది, అరే వీడు కంటిన్యూస్గా నా దగ్గరనే తీసుకుంటున్నాడు. స్లోగా ఏం చేస్తారంటే అప్పుడప్పుడు నీకు చెప్పకుండానే బిల్లులా పైసలు ఎక్కువ వేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. లేదా నీకు చెప్తాడు ఏమని, సార్ బయట ఖర్చులు పెరిగిపోయినాయి, ముందట్లాగా ఇప్పుడు రేట్లు లేవు, ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, నా రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది సార్, జర ఇంత పెంచుతున్నా అని చెప్పి నీకు స్లోగా పైసలు పెంచేస్తాడు. ఒకవేళ నువ్వు లేదు బయట మార్కెట్లో తక్కువకే దొరుకుతుంది కదా అంటే వాడు అంత ప్రైస్కే ఇస్తుండు, నువ్వు ఇచ్చేంత ప్రైస్కే ఇప్పుడు కూడా ఇస్తుండు, నువ్వెందుకు ప్రైస్ ఇస్తున్నావు అని అడిగినావు అనుకో, సార్ వాడు ఇచ్చే క్వాలిటీ వేరు, నేను ఇచ్చే క్వాలిటీ వేరు, నేను కాశ్మీర్ కింద తెప్పిస్తున్నా, కన్యాకుమారి కింద తెప్పిస్తున్నా అని కహానీలు చెప్తాడు. ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా, నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఎప్పుడైనా మల్టిపుల్ వెండర్స్ ఉండడం ఈజ్ ది బెస్ట్ థింగ్ విచ్ యూ కెన్ హ్యావ్ ఇన్ యువర్ బిజినెస్. గుర్తుపెట్టుకో. దీనిలో ఇంకో కొత్త రకమైన స్కామ్ ఏంటంటే అడ్వాన్స్ పేమెంట్ ఇల్యూజన్. దీనిలో ఏమైతే తెలుసా, ఇప్పుడు నువ్వు కొత్త బిజినెస్ లోకి వచ్చినావు, కొత్త బిజినెస్ ఎట్లుంటదంటే నువ్వు ఎవరిని చూసినా అరే వీడు నిజమే చెప్తుండేమో, వీని నమ్మొచ్చేమో, అరే మస్తు మాట్లాడుతుండ్రా, వీని నమ్మేయాలరా అనే ఫీలింగ్ వస్తుంది మనకి. భగవాన్ గారు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు, లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. నువ్వు పోయినా ఎక్సైట్మెంట్ చూసి అటు సార్ అయిపోతుంది వచ్చేస్తుంది మాల్, మీరు పేమెంట్ చేసేసేయండి వెళ్ళిపోండి నేను పంపించేస్తా అంటాడు. ఒకసారి అట్లా పేమెంట్ చేసిన తర్వాత మోసం ఏం చేయరు కానీ డిలే చేస్తారు, బాగా సతాయిస్తారు. నేను కొంతమంది వెండర్స్ కి నెల రోజులు కూడా పేమెంట్ ఆపినా వాళ్ళు నాకు అడగారు. కొంతమంది అయితే సార్ క్యాష్ అండ్ క్యారీ, మీకు ఏమేమి కావాలో ఇప్పుడే చూసుకోండి, పైసలు కట్టండి, తీసుకొని వెళ్ళిపోండి, ఇంతే ఉంటుంది. కానీ సార్ మీరు అడ్వాన్స్ కొట్టండి, మీకు ఇన్ని రోజులలో నేను పంపిస్తా, ఇన్ని గంటలలో నేను పంపిస్తా అంటే నేను ఎప్పుడు కూడా నమ్మను. గుర్తుపెట్టుకోండి. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ మషినరీ. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉందనుకోండి, అది ఇది అనుకోండి, అవి ఓకే. సో మరి స్కామ్ల గురించి చెప్తున్నావు, బాగానే ఉందాకెళ్ళి మరి సొల్యూషన్ కూడా చెప్పమంటే చెప్తా బాస్. ఫస్ట్ థింగ్ నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎప్పుడు కూడా ఎమోషనల్లీ ఎవరితో అటాచ్ కాకు. మినిమం 2 to 3 వెండర్స్ నీ హ్యాండ్ లో ఎప్పుడూ ఉండాలి. నీ దగ్గర ప్రతి వెండర్ ది ప్రైస్ లిస్ట్ అనేది ఎక్సెల్ లో సేవ్ అయి ఉంటుంది. బిల్ వస్తున్న ప్రతిసారి లాస్ట్ బిల్లుతోనే నువ్వు ప్రైస్ ని టాలీ చేసుకోవాలి. ఎప్పుడు బల్క్ ఆర్డర్ వచ్చినా దాన్ని నువ్వే ఇన్స్పెక్ట్ చేయాలి, దాని క్వాలిటీ చెక్ చేయాలి. మీకు ఎప్పుడైనా ఆ వెండర్ తో నెగోషియేట్ చేయాలనుకున్నా
కామ్గా నెగోషియేట్ చేయండి సుకూన్గా. మీరు తొందరగా పోయి జల్బాజీలో పోయి అరే భయ్యా నాకు ఇంత కావాలి ఇంతకు ఇచ్చేసే ఎప్పుడు కూడా మాట్లాడకున్నట్లు. అది వాళ్ళకే అడ్వాంటేజ్. ఎందుకంటే తొందర నీకుందని మనకు అర్థమైపోతుంది కదా. సార్ నేను ఇంతకే ఇస్తా, తీసుకుంటే తీసుకో లేకపోతే లేదంటాడు. ఏం చేస్తావు నువ్వు? సో నేను చెప్పిన ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఇట్లాంటి స్కామ్స్లో పడకు. అర్థమైందా? జాగ్రత్త. ఈ రోజుకి ఇంతే. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.